పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవుతుంది అంటూ మొదట ప్రచారం చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం మార్చి నుంచి మళ్ళీ వేరే డేట్కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే రాజాసాబ్ సినిమా స్టోరీ లీక్ అయిందని ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజమెంతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజాసాబ్ మూవీలో ప్రభాస్ లుక్ కొత్తగా ఉంటుంది. అయితే ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మూవీ స్టోరీ లీక్ అయిందని తెలుస్తుంది. ఆ స్టోరీ ప్రకారం ఇందులో ప్రభాస్ గోస్ట్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ చనిపోతాడని వార్తలు వినిపిస్తున్నాయి. తన చావుకి కారణమైన వారిపై పగతో దయ్యంగా మారి కక్ష తీర్చుకుంటాడని తెలుస్తుంది. ఇందుకోసం ఆయన గోస్ట్గా మారి జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తనని చంపిన వాళ్లను చంపడమే తన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడా అనే పాయింట్తోనే ఈ సినిమా తెరకెక్కుతూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ స్టోరీ గురించి తెలుసుకున్న కొందరు బాగుందని కామెంట్స్ చేయగా మరికొందరు మా డార్లింగ్తో ఈ వింత ప్రయోగాలు ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. మారుతి ఈ సినిమాతో ప్రభాస్ని ఏ విధంగా చూపిస్తాడు? తద్వారా సినిమా సక్సెస్ బాట పడుతుందా లేదంటే డిజాస్టర్గా మిగులుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమా మీద తొందరలోనే డేట్స్ కేటాయించి సినిమా మొత్తాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత మరో 4 సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.